నేనంటే మనం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో అనుకూలమైన పరిచర్య ఎప్పుడు కోరుకోవద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సమయంలో ఒక పిరికివాడు దాచుకొని గోధుమలని దుల్లగొట్టుకుని ఆ చాటున చాలా భయముతో ఉన్న ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఏమంటున్నాడు దేవుడు? పరాక్రమ గల బలాఢ్యుడా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, మరి నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీవు పరిచర్య చేయడానికి ఇష్టపడతావా? ఉండాలని నేను అనడం లేదండి, కానీ రాబోయే దినాలన్నీ కూడా అలాంటి దినాలే. ఇంకా దినాలు సంవత్సరాలు గడిచిన కొద్దీ మన చుట్టూ ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీ మైండ్ సెట్ని ఇప్పటి వరకు ఇలా తిరిగిందేమో, నేను ఇప్పుడు ఇలా తిప్పుతున్నాను. ఆమేన్. మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. వాక్యం చెబుతుంది. కనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆ మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము